పక్షాన పేదల కోసం వాళ్ళ యొక్క ఇండ్లు కూలుస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి వాళ్ళకు మద్దతు ఇస్తూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు గజ్వేల్కి వచ్చి, గజ్వేల్లో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. R&R కాలనీకి వచ్చిండు. R&R కాలనీలో జరుగుతున్నటువంటి సమస్యల మీద మాట్లాడాలి. R&R కాలనీలో ప్యాకేజ్ ఎవరికైనా రాకుంటే వాళ్ళ కోసం మాట్లాడాలి. అది వదిలిపెట్టి హైదరాబాదులో ఉన్నటువంటి హైడ్రా కోసం మాట్లాడి, కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం, హరీష్ రావు కోసం మాట్లాడి వల్గర్ లాంగ్వేజ్లో బూతులు మాట్లాడుతూ ఉంటే దాన్ని జీర్ణించుకునే పరిస్థితి ప్రజలకు లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే కాళేశ్వరం. దాదాపుగా 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి 83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా 10,000 మందికి R&R ప్యాకేజ్ ఇచ్చి, రిహాబిలిటేషన్ ఇచ్చి, వాళ్ళ యొక్క ఆస్తుల యొక్క విలువల్ని లెక్కగట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చిండ్రు, వాళ్ళ ఇండ్లకు డబ్బులు ఇచ్చిండ్రు, వాళ్ళ సక్సెస్కి డబ్బులు ఇచ్చిండ్రు. అన్ని విధాల అన్ని రకాల R&R కాలనీకి సరిపడే ఇచ్చిండ్రు. కొన్ని రేషన్ కార్డులు లేకపోవడం వల్ల, ఆధార్ కార్డులు లేకపోవడం వల్ల హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమందికి, అదే పక్క రాష్ట్రాలకు వెళ్ళినటువంటి కొంతమందికి, విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు ఒక 400 మందికి ప్యాకేజీ రాలే. ఇలా ప్రభుత్వం వచ్చి 10 మాసాలు అవుతుంది. 10 మాసాల నుండి R&R కాలనీని పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేడు. ₹1 ఇచ్చింది లేదు, ఒక ప్యాకేజ్ ఇచ్చింది లేదు. కానీ ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పెట్టి పేదవాళ్ళ ఇల్లు గులుస్తూ ఉంటే, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటే దీన్ని సాకు పెట్టుకొని మైనంపల్లి హనుమంతరావు గారు మరి గజ్వేల్కి వచ్చి మాట్లాడడం సిగ్గుసేటు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆ రోజు మల్లన్న సాగర్లో ఉన్నటువంటి రైతాంగానికి 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికి ప్యాకేజ్ ఇచ్చినాం, ప్లాట్ ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం, వాళ్ళ ఆస్తులకి వేలలు ఇచ్చినాం. 21 సంవత్సరాలు నిండినటువంటి అబ్బాయికి ప్యాకేజ్ ఇచ్చినాం, వాళ్ళ అమ్మ నాన్న ఉంటే వాళ్ళకు ప్యాకేజ్ ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం, 200 గదాల జాగి ఇచ్చినాం. మరి అదేవిధంగా ఈ హైదరాబాద్లో కానీ ఎన్టీఆర్లో కానీ కూలుస్తున్నటువంటి వాళ్ళకి మీరేమిస్తున్నారు? వాళ్ళ భరోసా ఏంది? వాళ్ళ కోసం ఏం మాట్లాడుతున్నారు? ఇలా ఎఫ్టీఎల్లో ఉన్నది పర్మిషన్ ఇచ్చింది అటు కాంగ్రెస్ గవర్నమెంటే. కాంగ్రెస్ గవర్నమెంట్ చెన్నారెడ్డి కాలంలో బతుకమ్మకుంట హక్కిపోయింది. అంటే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఎఫ్టీఎల్ భూములు కానీ, బొబ్బర్చం భూములు కానీ పేదవాళ్లకు పట్టేదారులు అమ్ముకుంటే కట్టుకున్నారు. అదేవిధంగా బిల్డర్స్ కట్టిస్తే కొనుక్కున్నారు. వాళ్ళందరూ కూడా కరెంటు బిల్లులు ఉన్నాయి, మరి ట్యాక్స్ కట్టిండ్రు, మరి జిహెచ్ఎంసీలో వాళ్ళ ఒక పౌరులుగా బతుకుతున్నారు. అట్లాంటి వాళ్ళ మీద దాడులు చేయడం సమంజసమైనటువంటి పద్ధతి కాదు. మరి వాళ్ళు కూడా మీరు కూడా రిహాబిలిటేషన్ సంబంధించి వాళ్ళ ఆస్తుల యొక్క విలువ కట్టి ఇవ్వండి, బిల్డింగ్ స్ట్రక్చర్ వాల్యూ ఇవ్వండి, ల్యాండ్ వాల్యూ ఇవ్వండి, మరి బోర్ ఉంటే బోర్ స్ట్రక్చర్ ఇవ్వండి. అదే కాకుండా ప్యాకేజ్ ఇవ్వండి, రిహాబిలిటేషన్ చేయండి. అట్లెక్కడ చేయట్లేదే. రాత్రి దొంగల్లాగా పడి దోసుకుంటా ఉన్నారు. దానికోసం ఇక్కడ దోసుకుంటున్నటువంటి విషయాన్ని ఇక్కడ బీఆర్ఎస్ నాయకత్వం ప్రశ్నిస్తుంటే దాన్ని తట్టుకోలేక గజ్వేల్కి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు హనుమంతరావు గారు. ఇది పద్ధతి కాదు. నోటికి వచ్చినట్టు, నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. పేద ప్రజలు ఏమనుకుంటారు? ఈ భాష పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? మాట్లాడేటప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి దాదాపుగా 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి మీద మాట్లాడతాడా? అదేవిధంగా హరీష్ రావు గారి కోసం మాట్లాడతాడా? కేటీఆర్ గారి మోసం మాట్లాడతారా? మాట్లాడే విధానం ఏంటది? మాట్లాడే పద్ధతి ఏంటి? దాని భాష మార్చుకోవాలి హనుమంతరావు గారు అని చెప్పి నేను స్టేజ్ ద్వారా మీ ద్వారా ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇలా మల్లన్న సాగర్ అంటే మామూలు విషయం కాదు. దాదాపుగా అటు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఇన్ని జిల్లాలకు కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తున్నాం. మరి 1,50,000 కోట్లు పెట్టి మరి మూసీ నదిని ప్రక్షాళన చేస్తే ఎంతమందికి ఉపాధి లభిస్తుంది? గతంలో కేటీఆర్ గారు
16,000 కోట్లతోని మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం అని చెప్పి ఆ రోజు మాట్లాడితే కేసీఆర్ గారు ఉండి పేద ప్రజలు ఉన్నారు వద్దు ఊరుకోమని చెప్పేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని స్టాప్ చేసుకుంది. అదే వర్కుని ఇలా 150,000 కోట్లకు ఉండబోతుందంటే ఎన్ని వేల కోట్ల అవినీతి జరుగుతుంది అక్కడ, అది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నాయకులు ఎక్కడికక్కడ దోసుకుంటున్నారు, అధికారులు ఎక్కడెక్కడ మీద పడి దోసుకుంటున్నారు. అవినీతి ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి మీద, ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉంది. కాబట్టి ఇవాళ నేను ఒకటే మైనంపల్లి హనుమంతరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే మా గజ్వేల్లో 170 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చారు, మీ గవర్నమెంట్ వచ్చినాక రద్దు చేసిర్రు. అదేవిధంగా మెదక్లో 1,200 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు, మీ గవర్నమెంట్ వచ్చినాక రద్దు అయింది. మీకు చిత్తశుద్ధి ఉంటే మెదక్లో 1,200 కోట్లు తీసుకురండి, అదేవిధంగా గజ్వేల్లో 170 కోట్లు తీసుకురండి, అభివృద్ధికి సహకరించండి. ప్యాకేజీలు అల్లన్న సాగర్లో ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీలు కూడా ఇంకొక 400 కోట్లు అవసరం ఉన్నాయి. అక్కడ ఇంకా గ్రేవ్ యార్డ్స్ కట్టాలి, ఇంకా రోడ్స్ కంప్లీట్ చేయాలి, కొన్ని స్కూల్ బిల్డింగ్లు ఇవ్వాలి, కొన్ని టెంపుల్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇవ్వాలంటే మరి ఇంకొక 400 కోట్లు అటు మల్లన్న సాగర్కి ఇటు కొండపశ్చిమ సాగర్కి కావాలి. మరి వాటిని తీసుకొచ్చి మీరు చేయాలి. మీకు ప్రభుత్వం ఉంది కాబట్టి, మీకు బాధ్యత ఉంది కాబట్టి మీరు చేయండి. మీరు చేస్తే మేము సంతోషిస్తాం, సన్మానిస్తాం. అది కాకుండా మీరు తిట్టడమే పనిగా పెట్టుకొని కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడితే ఎవరు కూడా హర్షించరు, ఎవరు కూడా దాన్ని మెప్పు పొందలేరు. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు గారు మీరు స్పష్టంగా మీకోసం ఆలోచించండి, మీ ఆలోచన ప్రజల కోసం ఆలోచించండి. ఇకనైనా తిట్టుడు మానుకోవాలి. అటు సిద్దిపేట గురికొచ్చి, ఇటు గజ్వేల్ గురికొచ్చి, అటు ప్రెస్ మీట్లు పెట్టి వందల కాళ్ళు వేసుకొని వచ్చినంత మాత్రాన పెద్ద లీడర్ కారు. మీ అల్లుడికి, మీ కొడుక్కి మంత్రి పదవి కావాలనుకుంటుండేమో, ఆ మంత్రి పదవి కోసమే ఇలా కేసీఆర్ కుటుంబాన్ని తిడితే మంత్రి పదవి రాదు. మంచి పనులు చేసుకోండి. మంత్రి పదవి కావాలన్నా, ఇంకా లేకపోతే ముఖ్యమంత్రి పదవి కావాలన్నా మీరు ప్రజలతో మన్నన పొంది చేసుకోవాలి తప్ప ఇలా కేసీఆర్ కుటుంబాన్ని తిడితే నీ కొడుకు మంత్రి పదవి రాదు, నీకు ఎమ్మెల్సీ కూడా రాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.